పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందో పాలు చూసేద్దాం బారి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై రేవంత్ సర్కార్ ఆదేశాలతో ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిర్రు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ, రాణా, మంచులక్ష్మి, ప్రకాశరాజు, నిధి అగర్వాల్ ఇట్లా చాలా మందిపై ఈడీ కేసులు కూడా నమోదు చేసింది. ఐపీఎల్ మ్యాచ్లకు తమకు అదనంగా వీఐపీ గ్యాలరీ టికెట్లు ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ను బెదిరించిన కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ కీలక నేతలకు అనుసరుడుగా ఉన్నాడు కదా జగన్మోహన్ రావును సిఐడి అరెస్టు చేసిందులో కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకి ఇతర రాష్ట్రాల కంటే కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. 10 ఏళ్ల కాళేశ్వరం స్కామ్ తప్ప బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని అన్నాడు. ఈ అంశంపై చర్చించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ కొత్త, చర్చకు సిద్ధమా అని అంటుండు రేవంత్ రెడ్డి. ఓ దిక్కు అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయి, మరో దిక్కు కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తి చేస్తాంది. తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలోనే కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి చేరుకుండు, వైద్య పరీక్షలు చేయించుకుండు. ఏందో మతలబుందంటారు జనాలు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది ఈగలు. తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ వినియోగిస్తున్న పలు పబ్బులను గుర్తించిర్రు. ఆ లింకులను ఛేదించే పనిలో ఉన్నారు అధికారులు. 25 మందిపై కేసులు కూడా కట్టిర్రట. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి పూర్వ వైభవొత్తుందుల్లో 18 నెలల్లో 1150 కొత్త బస్సులు కొన్నది ఆర్టీసీ. అందులో భాగంగా 422 బస్సులు త్వరలోనే రానున్నాయట. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త వాటిని నడుపుతురట. ఈ అల్టి తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బై.